మీకు దేవుని వాక్యమును గురించి, దేవుడు నేర్పినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి, దేవుడు మన మధ్య చేస్తున్నటువంటి కార్యముల గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వివరణ నేను ప్రధానంగా బైబిల్ గ్రంథంలో నుంచి, అలాగే 2000 సంవత్సరాల క్రితం నుంచి వ్రాయబడుతూ ఉన్నటువంటి మనకు అవసరమైనటువంటి కొన్ని శ్లోకముల ద్వారా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆ క్రమంలో మనం దేవునితో ఏ విధంగా సంధి చేయబడతాం, దేవునితో ఏ విధంగా అసలు మనం ఒకటవుతాం అన్న విషయాన్ని ఈ సాయంకాలం తెలిపే ప్రయత్నం చేస్తాను. అదే దేవుని వాక్యం చెప్పేటటువంటి ఆయన మహిమను గురించినటువంటి ఈ స్తోత్ర గీతం, ఆయన మహిమను గురించినటువంటి ఈ కథనం, మానవ సమాజం ఏ విధంగా దేవునికి దూరమైంది, మానవ సమాజాన్ని ఏ విధంగా దేవుడు తిరిగి తన ఇల్లుగా, దేవుడు తిరిగి తన కుటుంబముగా, దేవుడు తిరిగి తన నివాస యోగ్యమైన స్థలముగా మార్చుకుంటున్నాడు అనేటటువంటి ఈ రక్షణ సువార్తను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. చాలాసార్లు మనం యేసుక్రీస్తును గురించి, అలాగే తన దేవుడు ఆకాశమందున్నటువంటి దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మీరు ఎన్నోసార్లు విని ఉండొచ్చు, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి ఉండొచ్చు. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టడం కారణం చేత దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మీరు తెలుసుకొని కూడా ఉండొచ్చు. కానీ ఈ రాత్రి మీరు వినబోయేటటువంటి ఈ కథనం, లేకపోతే ఈ నరేటివ్ అనేది ఒకసారి ఒక క్రొత్తగా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే మీకు తెలిసిన విషయాన్నే మళ్ళీ మీరు తెలుసుకునే అవకాశం ఉంది. కానీ మైకుల ద్వారా వింటున్నవారు, అలాగే లైవ్ ద్వారా చూస్తున్నవారు, మీ జీవితంలోనూ, అలాగే ప్రాంగణంలో కూర్చున్నవారు మీ జీవితంలోనూ దేవుని యొక్క విశేషమైన ప్రత్యేకమైనటువంటి ఆయన తాకిడిని ఈరోజు మీరు అనుభవించేట్లుగా దేవుణ్ణి నేను వేడుకుంటున్నాను. ఆయన మీ మధ్య వచ్చి నివాసము చేయబోయేటటువంటి ఈ కథనాన్ని మీ ముందుంచే క్రమంలో మీరు మీ మనస్సులను తెరిచి, మీ మనస్సులలో నిజముగా దేవా నువ్వు నాతో మాట్లాడు, నిజముగా దేవా ఈరోజు నువ్వెవరో నాకు కనబరుచుకో, నిజముగా దేవా నీ గురించినటువంటి వాక్యము, నీ గురించినటువంటి సత్యము నాకు తెలియపరచు అని ఒక్క నిమిషము శ్రద్ధతో మనసులో ఒక మాట చెప్పు. అది చాలు, నీ జీవితాన్ని మార్చివేస్తుంది. నీ జీవితంలో ఈ రోజు నుంచి అనేకమైనటువంటి మలుపులు నువ్వు చూస్తావు. అయితే ఈ మానవ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని దేవుడు తన కుటుంబముగా, తన రాజ్యముగా, తన ఇల్లుగా చేశాడు. భూమి ఆకాశములు అనేటటువంటి ఒక దేవుని యూనిట్ను ఆయన తయారు చేశాడు. భూమిని ఆయన తన పాదపీఠముగా చేసుకుని ఆకాశమందు సింహాసనాసీనుడై కూర్చున్నాడు. తన చొక్కాయి అంచట ఆయన కలిగించినటువంటి, ఆయన నిర్మించినటువంటి, ఆయన ఆలయమైనటువంటి భూమి అందంతటా వ్యాపించి ఉండే మహాఘనుడు ఈ దేవుడు, ఈ రాజు, ఆయన కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి రాజు. ఆ రాజు యొక్క మహిమను మీ ముందు తెలియజేయాలి అని ఆశపడుతున్నాను. కానీ తెలియచేయటానికి నా దగ్గర పదాలు సరిపోవటం లేదు. ఈ రాజు గొప్ప రాజు. ఈ రాజు యొక్క ప్రేమను అర్థం చేసుకోవటానికి, ఈ రాజు యొక్క ప్రేమను తెలుసుకోవటానికి ఎలాంటి దూరదర్శి టెలిస్కోప్ సరిపోదు. ఈయన రాజు పూర్తిగా నిజాయితీ గల రాజు. ఈ రాజు శాశ్వతంగా స్థిరపడి ఉండే రాజు. ఈ రాజు భూమి తన పాదపీఠముగా చేసుకున్న రాజు. దిస్ కింగ్ మేడ్ హిస్ హెవెన్స్ యాజ్ హిస్ థ్రోన్. ఆయన తన సింహాసనముగా ఆకాశమును మలుచుకున్నటువంటి రాజు. ఆ రాజు గురించి ఈ సాయంకాలం మీ ముందు ప్రకటించబోతున్నాను. ఆ రాజు దేవుని కుమారుడు. ఆ రాజు పాపులకు రక్షకుడు. ఆ రాజు నాగరికతలకు కేంద్రం. ఆ రాజులు పోలిన వారు లేరు. ఆ రాజే సత్యం, ఆ రాజే మార్గం, ఆ రాజే జీవం. ఆ రాజును గురించి మీ ముందు ప్రకటించబోతున్నాను. వినేవారు, మైకుల ద్వారా వినేవారు, లైవ్ ద్వారా వింటున్నవారు, ఈ ప్రాంతంలో కూర్చున్నవారు, ఈ రాజు రాకడ, ఈ రాజు అలికిడి, ఈ రాజు గుండె చప్పుడు ఈ రాత్రి మీరు వినాలి. ఆయన మీ హృదయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒంటరితనాన్ని, మీ శరీరంలో ఉండేటటువంటి ప్రతి రోగాన్ని, మీరు మనసులో ఆలోచిస్తున్నటువంటి మీ అప్పును, ప్రతి విషయాన్ని ఈ రాజు సన్నిధిలో మీరు ఉంచండి. ఆయన నడిచి మీ మధ్యకు రాబోతున్నాడు. ఆయన అపూర్వమైన వాడు. సత్యానికి
ఆయనే పునాది, ఆయనకు ప్రతితుల్యమైనటువంటిది ఇంకొకటి లేదు, ఇంకొక దేవుడు లేడు, ఇంకొక మనిషి లేడు. దావీదు రాజు ఆయనను గురించి పొగుడుతూ అంటున్నాడు, దేవా ఈ భూమి ఆకాశములు నీ మహిమను చాటుతున్నాయి, నేను నా గొంతెత్తి ఈ మహిమను చాటుతాను అని చెప్తున్నాడు. ఆ రాజు యొక్క కథనాన్ని మీ ముందు ఈరోజు ఉంచుతున్నాను. దట్ కింగ్, ఆ రాజు ఈ భూమి ఆకాశములను తన స్వాస్థ్యముగా చేసుకున్నాడు, తన కుటుంబముగా చేసుకున్నాడు. అయితే ఈ భూమి ఆకాశములలో ఈ రాజు మానవ సమాజమైనటువంటి మనలను, మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశాడు. దేవుడు నిన్ను చూస్తే ఆయన నీకు ఇచ్చినటువంటి అధికారం, ఆయన నీకు ఇచ్చినటువంటి స్థితిగతులు 3 రకాలుగా కనిపిస్తాయి. ఒకటి, నువ్వు ఆయన ప్రతిబింబం, నువ్వు ఆయన ప్రతిమ. అయి చేసినటువంటి ఈ ఆలయంలో, ఆయన నిర్మించినటువంటి భూమి ఆకాశములు అనేటటువంటి ఈ ఆలయంలో ఆయన నిన్ను ఒక ప్రతిమగా ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉంచాడు. ఆయన నిర్మించినటువంటి ఈ భూమి ఆకాశములనే ఆలయంలో ఆయన నిన్ను ప్రతినిధిగా ఉంచాడు. నువ్వు ఒక ప్రతిమవు, నువ్వు ఒక ప్రతినిధివి, నువ్వు ఆయన యొక్క స్వరూపము మరియు పోలిక కాబట్టి నువ్వు ఒక ప్రతిబింబం. అనగా ఈ ప్రపంచం నిన్ను చూస్తే నీలో దేవుడు కనిపించేలా నిన్ను మహిమతో నింపాడు. నీ దేవుడు నిన్ను చూస్తే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుభిక్షత కనిపించేలా నీకు అధికారాన్ని ఇచ్చాడు. అధికారము కలిగినటువంటి, అలాగే ఆశీర్వాదము కలిగినటువంటి, నువ్వు ఫలించు, నువ్వు అభివృద్ధి చెందు, నువ్వు విస్తరించు, నువ్వు భూమిని నిండించు, మరి దానిని ఏలు అని చెప్పి నీకు అధికారం ఇచ్చాడు. అధికారాన్నిచ్చి ఏలుబడి చేయి అని నిన్ను దేవుడు పిలిస్తే ఆయన యొక్క మహిమ ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉండేలా చూడటం ఆయన మహిమ. ఆయన ఏర్పరిచినట్టు కటాక్షం, ఆయన ఏర్పరిచినటువంటి క్రమం, ఆ క్రమంలో జీవించాల్సినటువంటి మనిషి తన మహిమను కోల్పోయే విధంగా కొన్ని విషయాలు చేశాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెబుతోంది, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను, అయితే నా జీవము తోడు భూమి అనంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉంటుంది. ది ఎంటైర్ ఎర్త్, ఈ ప్రపంచమంతా, భూమి ఆకాశములంతా ఆయన మహిమతో నిండుకొని ఉన్నాయి. ఆయన చేసిన సృష్టిని చూస్తే ఆయన మహిమ కల్పిస్తుంది. ఆయన మహిమ గల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి, ఆమేన్, ఆమేన్. ద స్టోరీ ఆఫ్ హిస్ గ్లోరీ, ఆయన మహిమ యొక్క కథనం. ఇది కథ కాదు, కథనం. ఇది కేవలం కథ కాదు, ఇది జరిగిన చరిత్ర, ఇది మానవ చరిత్ర, భూమి ఆకాశముల చరిత్ర, దేవుడు మరియు మనుష్యుల చరిత్ర. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కా అంచులు దేవాలయమును అనగా భూమి ఆకాశములను నిండుకొని ఉండెను అని ఆ రోజు యెషయా అనగా యేసు క్రీస్తు పుట్టుకకు 600 పైచిలుకు సంవత్సరాల క్రితం ఆయనకు కనిపించినటువంటి ఒక దర్శనములో ఆయన చూశాడట. అలా చూసినటువంటి రాజు ఈ భూమి మీదకి ఎందుకు రావాలి, ఈ భూమిని ఏం చేయాలి? సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, సంతోషంగా ఉండి పాటలు పాడండి, ఇదే యెహోవా వాక్కు. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు మన మధ్యకొచ్చి నివాసము చేయాలి అని కోరుకున్నాడు. ప్రతి చల్ల పొద్దున ఆయన వచ్చి ఆదాముతో మాట్లాడాడు, నువ్వు నా స్వరూపం, నువ్వు నా పోలిక, నువ్వు నా కారణం చేత నన్ను ఆధారంగా చేసుకొని ఈ ప్రపంచాన్ని ఏలు అని చెప్పాడు. ఏలాల్సినటువంటి ఆదాము, ఏలాల్సినటువంటి మానవ సమాజం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దేవుణ్ణి తృణీకరించటం మొదలుపెట్టింది. నువ్వు మాకక్కర్లేదు, మేమే స్వయంగా రాజ్యం చేస్తాం అని అనుకున్నారు. ఆ రాజు వీళ్ళతో అన్నాడు, మీ రాజ్యం, మీరు స్వయంగా రాజ్యం కట్టుకుంటే మీ మధ్య విద్వేషం, మీ మధ్య ద్వేషం, మీ మధ్య ఒకరినొకరు చంపుకోవటం, నా క్రమాన్ని విడిచిపెడితే అక్రమములోనికి పోతారు, దాన్నే పాపం అని పిలుస్తారు అని చెప్పాడు. అయినా వారు వినలేదు. యెహోవా మా ప్రభువా,
ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది అని దేవుని వాక్యం చెబుతూ ఉంటే, ఆ ప్రభావము కలిగినటువంటి నామము కలిగినటువంటి దేవుడు వారి మధ్య సంచరిస్తూ వారితో, నువ్వు నా స్వరూపము, నువ్వు నా పోలిక, నువ్వు నా ప్రతిబింబం, నువ్వు నా ప్రతినిధి, నువ్వు నా ప్రతిమ అని చెప్పి ఈ ప్రపంచములో వారికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఉంచితే, మనిషి అన్నాడు, అవసరం లేదు, నేను నా ప్రకారంగా జీవిస్తాను, అవసరం లేదు, నేను ఏదో నా రకంగా ఉండిపోతాను అని అనుకున్నాడు. కానీ అలా చేసుకున్నటువంటి మనిషి, అలా బ్రతకాలనుకుంటున్నటువంటి మనిషి ఏం చేశాడు? స్వయంగా తన సొంత చిత్తము చేత ఈ లోకంలో సిస్టమ్స్, ఈ లోకంలో వ్యవస్థలు మొదలుపెట్టాడు. ఆ వ్యవస్థలు కుల రూపంగా వచ్చాయి, మత రూపంగా వచ్చాయి, ధన రూపంగా వచ్చింది, అందరూపంగా వచ్చింది, జ్ఞానము రూపముగా వచ్చింది, డబ్బు రూపముగా వచ్చింది. ఏ వ్యవస్థ అయినా సరే మనిషి నుంచి దూరం చేసింది. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి మనిషి నుంచి దూరం చేసింది. మనిషి పాలనలో మనిషి ఎలా మారాడు అని గనక నేను మీకు జ్ఞాపకం చేస్తే, మనిషి పాలనలో మనిషి తన యొద్ద నుండకుండా మనుష్యులు నిన్ను తరుముతారు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, పశువుల వలె గడ్డి తింటావు అంటూ ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి ఒక రాజుకు దేవుడు గుర్తు చేశాడు. కారణం ఏమిటి అంటే, మనుష్యుడు పరిపాలించుకుంటే, మనుష్యుడు మనిషిపై రాజుగా ఉంటే, మనుష్యుడు దేవుడు చేసినటువంటి తన స్వరూపాన్ని పోలికను మర్చిపోతే, దానిలో పాపం అనేటటువంటి పాపాన్ని ఆకర్షిస్తే, పాపాన్ని తన జీవితంలోనికి తెచ్చుకుంటే జరిగేటటువంటి పరిణామం మరణం, చచ్చిపోతావు అని చెప్పాడు. సవాదో మనుష్య రూపేణావతీర్య సత్యతానుగ్రహాభ్యాం పరిపూర్ణః సంసార్థం అస్మాభిర్న్యవసత్తతః పితురద్వితీయ పుత్రస్య యోగ్యో యో మహిమాతం మహిమానం తస్యా పశ్యామా. మనిషిని కోల్పోయాడు. మనుష్యుడు దేవుడిచ్చిన మహిమను కోల్పోయాడు. మహిమను కోల్పోయినటువంటి మనిషి ఏ విధంగా మళ్ళీ దేవుని వైపుకు రావాలి, ఏ విధంగా మళ్ళీ దేవునితో కలవాలి? మనిషి అయితే తను ఏర్పరచుకున్నటువంటి తన చేత సృష్టింపబడినటువంటి ఈ వ్యవస్థల మీద ఆధారపడ్డాడు. నీటి మీద ఆధారపడ్డాడు, సూర్యుడి మీద ఆధారపడ్డాడు, చెట్టు మీద ఆధారపడ్డాడు. సృష్టిని తన దేవుడిగా చేసుకునే ప్రయత్నం చేశాడు, తన కులాన్ని దేవుడిగా చేసుకునే ప్రయత్నం చేశాడు, తను ఏర్పరచుకున్న మతాన్ని దేవుడిగా చేసుకునే ప్రయత్నం చేశాడు. తను అభ్యసించినటువంటి విద్య తనను తిరిగి దేవత్వంలోనికి తీసుకుని వెళుతుంది అని ఆలోచించాడు. కానీ అదంతా జరుగుతుందా? కానీ అది సాధ్యమేనా అన్నటువంటి ఆలోచనను గనక చేస్తే, మనిషి చేసినటువంటి ఆ ప్రయత్నం నిజానికి అవుతుందా అని ఆలోచిస్తే ఏం జరిగింది? మనిషి తెచ్చుకున్నటువంటి పాపం, మనిషి సంపాదించినటువంటి దేవుని తిరస్కరణ మనిషిని మనిషిగాను ఉంచలేకుండా పోయింది, అలా దేవుడిగా కూడా కాలేకపోయింది. అందుకనే ఇంకొక శ్లోకంలో ఇలా రాసింది, నేను చదివిన శ్లోకానికి అర్థం, కనుక దేవుడు తానే సృష్టిని చేసిన దేవుడు, తానే సశరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేశాడు అన్నటువంటి శ్లోకం. ఇంకొక వాక్య భాగం వినండి. లిపిర్యథాస్తే నైకోపి ధార్మికో జన తథా జ్ఞానీశ్వర జ్ఞాని మానవః కోపి నాస్తి విమార్గగామినః సర్వే సర్వే దుష్కర్మకారిణః ఏకో జనోపినో తేషాం సాధు కర్మ కరోతి చ. ఒక్కడు కూడా లేడు, ఏ ఒక్కడు లేడు. దేవుని ప్రేమను, దేవుని మహిమను అనుభవించేందుకు ఒక్కడు లేడు. ఆయనిచ్చిన మహిమ ఏంటి? ఆయనిచ్చిన అధికారం ఏమిటి? నువ్వు ఈ లోకమునకు వెలుగు,
నువ్వు ఈ భూమికి ఉప్పు, నువ్వు మనిషివి. నువ్వు సృష్టికి లోబడటానికి, సృష్టికి మొక్కటానికి, సృష్టిలో ఒక్కడిగా బ్రతకటానికి నిన్ను నేను చేయలేదు. ఎందుకు చేశాను? నువ్వు నా స్వరూపం, నువ్వు నా పోలిక, నిన్ను నా పోలిక చొప్పున చేసుకున్నాను. కమాన్ రా, నాతో కలిసి బ్రతుకు అని చెప్పాను. తేషాం కోపి ప్రభేదో నాస్తి యతః సర్వయేవ పాపిన ఈశ్వరీయ తేజో హి నాశ్చ జాతా త ఈశ్వరాస్యానుగ్రహాద్ మూల్యం వినా క్రీష్ట కృతేన పరిత్రాణేన సపుణ్యీకృతా భవంతి. ఇటువంటి మనిషిని తిరిగి దేవుని సన్నిధిలోనికి తీసుకుని రావాలి, దేవుని మనిషిగా చేయాలి. అది మనిషి చేత కాదు, మనిషి ప్రయత్నం కుదరదు. తను చేసిన కర్మ తనలను పండి, తను చేసినటువంటి ప్రతి ప్రయత్నం తనను వెనక్కి లాగుతోంది. కానీ ఇటువంటి కర్మ పాపానికి, కానీ ఇటువంటి మనిషి దేవుణ్ణి తిరస్కరించినందుకు ఆయన సంపాదించిన బలహీనతలకు పైనున్నటువంటి ఏ జన్మ, ఏ కర్మ పాపములకు అందనటువంటి ఒక మనిషి రావాలి. ఆ మనిషి రాకడే జకర్యా గ్రంథంలో నేను చదివినట్లుగా, ఇదిగో సియోను నివాసులారా సంతోషించండి, నేను మీ మధ్య వచ్చి నివాసం చేస్తాను, ఈ భూమి ఆకాశములను తిరిగి కలుపుతాను, మనిషిని దేవుణ్ణి తిరిగి ఒకటి చేస్తాను, మనిషితో దేవుని సహవాసం ఉండినట్లుగా చేస్తాను అని స్వయంగా దేవుడే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యకు వచ్చాడు. ఆయన బలహీనులకు బలాన్ని అందిస్తాడు. ఆయన ప్రతి సమయానికి అందుబాటులో ఉండేవాడు. ఆయన శక్తివంతమైన దేవుడు మరియు మార్గదర్శకుడు. ఆయన రోగులను స్వస్థపరుస్తాడు, కుష్టును శుభ్రపరుస్తాడు, అప్పుదారుల నుంచి విముక్తినిస్తాడు, బంధాలలో ఉన్న వారిని విడిపిస్తాడు, దుర్భరులను రక్షిస్తాడు, యువతను ఆశీర్వదిస్తాడు, బీదలకు సేవ చేస్తాడు, వృద్ధులను గౌరవిస్తాడు. నిజమైన మనిషిగా ఈ ప్రపంచానికి వచ్చాడు. నిజమైన మనిషి. దేవుడు మనిషికి ఏ గౌరవాన్ని అయితే ఇచ్చాడు, దేవుడు మనిషికి ఏ అద్భుతమైనటువంటి అధికారాన్ని ఇచ్చాడు, దేవుడు మనిషికి ఏ అద్భుతమైనటువంటి స్వరూపము మరియు పోలికను ఇచ్చాడు, ఆ పోలిక కలిగినటువంటి ఆయన ప్రతిబింబముగా, ఆయన ప్రతిమగా మరియు ఆయన ప్రతినిధిగా ఒక మనిషి రావాలి. భూమి ఆకాశములను ఐక్యపరచాలి. దేవునితో తిరిగి మనిషి యొక్క సహవాసం జరగాలి. మనిషి ఏర్పరచుకున్నటువంటి మార్గములు మతం సృష్టిస్తున్నాయి, కులాలను సృష్టిస్తున్నాయి, భేదములను సృష్టిస్తున్నాయి, మనిషిని దూరం చేస్తున్నాయి. కానీ అది కాదు మనకు కావాల్సింది. ఐక్య సమాజం కావాలి, ఒక్క సమాజం కావాలి. మనుషులందరూ ఒక్క శరీరముగా మారేందుకు ఒక్క మనిషి ఈ ప్రపంచంలోనికి రావాలి. ఆయనే నా రాజు. దట్ ఈజ్ యువర్ కింగ్. ఈ ప్రపంచానికి రాజు. ఆ రాజు ఈ ప్రపంచానికి వేంచేస్తున్నాడు. ఆ రాజు నీవు ఇన్న రోగాన్ని తీయటానికి వచ్చాడు. ఆ రాజు గుర్రమెక్కి కత్తి పట్టుకొని ప్రపంచాల మీద రాజ్యం చేయటానికి వచ్చిన రాజు కాదు. ఆ రాజు ప్రేమామయుడు. ఆ రాజు కృప చూపించేవాడు. ఆ రాజు ప్రేమ చూపిస్తాడు. ఆ రాజు సహనము చూపిస్తాడు. ఆ రాజు ఈ రోజుల్లో కొద్దిగా మైకి పట్టుకొని 10 మాటలు మాట్లాడగలిగితే, కొద్దిగా ధనం ఉంటే, కొద్దిగా ఒకటో రెండో కార్లుంటే ముందు కొందరు పరిగెట్టాలి, వెనక కొందరు పరిగెట్టాలి, బొకేలు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, అడుగులకు మడుగులొత్తాలి. ప్రభు ఆనాడే అన్నాడు, మనుష్యుడా నువ్వు సృష్టించుకుంటున్నటువంటి రాజ్యం, నీ పైన రాజ్యమేలటానికి నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ నాయకులు, నీ పిల్లలు వెళ్ళి వాళ్ళ ఇంట్లో రొట్టెలొత్తాలి, నీ పిల్లలు వెళ్ళి వారి కాళ్ళు పట్టాలి, నువ్వు సంపాదించిన సంపదలో వాడికి భాగం ఇవ్వాలి. ఇది నువ్వు ఏర్పరచుకునే రాజు. కానీ ఐ యామ్ ద కింగ్, నేను రాజును. ఈ రాజు నీ దగ్గర కప్పమడగడు. ఈ రాజు నీ దగ్గర పన్ను అడగడు. ఈ రాజు నీ దగ్గర దోచుకోడు. తనకున్నది పంచిపెట్టేవాడు. ఈ రాజు నీకోసం మాట్లాడటానికి, ఆయన నీకోసం నిన్ను వెయిట్ చేయించేవాడు కాదు. నేను ఒక అధికారి దగ్గరికి వెళితే గంటలు వెయిట్ చేయాలి. మీటింగ్కు రావాలంటే పాస్టర్లు గంటలు వెయిట్ చేయిస్తారు. కానీ ఈ రాజు అలా కాదు. నీకోసం నువ్వు ఒంటరిగా ఉంటే, ఒకానొక రోజు ఒక ఒంటరిగా ఉన్నటువంటి ఆమె
ఆమెకు ఇప్పుడు బ్రతుకుతున్నది 5వ భర్త. అసలు ఆమె భర్తో కాదో తెలియదు. 5 మందిని వదిలేసి పాప జీవితంలో జీవిస్తూ ఉంటే ఆమెను సంధించాలని నిర్ణయించుకున్నాడు నీ రాజు. ఆమె దగ్గరికి వెళ్ళడాలని నిర్ణయించుకున్న నీ రాజు ఆమె ఒంటరిగా ఒక చోటుకి వచ్చి నీళ్లు పట్టుకుంటుంది అని తెలిసి ఈ రాజు, భూమి ఆకాశములను సృజించిన రాజు, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పిన రాజు, ఈ రాజు వెళ్ళి ఆమె కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. ఆమె వచ్చింది. ఆమె వస్తే అమ్మా నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆ రాజును మీ ముందు ప్రకటిస్తున్నాను. మీరు కోల్పోయిన మహిమ, మీరు కోల్పోయినటువంటి మీ అధికారం, మీరు కోల్పోయినటువంటి దేవునితో మీకున్న సంబంధం, ఈ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరీకరించటం, ఈ సంబంధాన్ని తిరిగి దేవునితో కలపటమే సువార్త. ఆ రక్షణ సువార్తను మీ ముందు ఉంచుతున్నాను. ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు మీ మధ్య ఈరోజు ఒక మాట చెప్తున్నాడు. ఒక మాట చదువుతాను, మీరు దాన్ని జాగ్రత్తగా వినండి. ఆదౌ ఆదాసీత్ సచవాద ఈశ్వరేణ సార్ధమాసి సవాద స్వయమీశ్వర ఏవ స ఆదావీశ్వరేణ సహాసి. ఈ భూమి ఆకాశములు కలుగక ముందు వాక్యం ఉండెనట, శబ్దం ఉండెనట, వాదం ఉండెనట. ఆ శబ్దం, ఆ వాక్యం, ఆ వాదం దేవుని వద్ద నుండినట. తేన సర్వం వస్తు ససృజే సర్వేషు సృష్ట వస్తుషు కమపి వస్తు తేనా సృష్టం నాస్తి. ఈ వాక్యం దేవుడు వద్ద ఉండి ఈ ప్రపంచాన్ని కలుగజేసిన వాక్యం. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అన్న వాక్యం కృపా సత్య సంపూర్ణుడై మరియ గర్భాన నీ రాజుగా ఈ ప్రపంచంలోనికి వచ్చాడు. బడుగు బలహీన వర్గాలను విడిపడు ఈ రాజు, ఒంటరి వారిని విడివడు ఈ రాజు, ఒంటరి హృదయాలను విడిచేవాడు కాదు ఈ రాజు, బలహీనతలో ఉన్న వారిని చూసి విడిపించుకునేవాడు కాదు ఈ రాజు నీ బలహీనతల నుంచి నిన్ను విడిపించటానికి ఈ ప్రపంచానికి వచ్చాడు. బూడిదకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని, పూదండను నీకు ఇవ్వటానికి వచ్చినటువంటి రాజు. ఈ రాజు నేను ఒక 25 సంవత్సరాల క్రితం నేను ఈ రాజును గురించి తెలుసుకున్నాను. ఏంటినా అందరూ ఏంటి వెళ్ళిపోతున్నారు అనుకుని నేను ఈ రాజును చూస్తే అసహించుకునేవాడిని, ఆయనంటే ఇష్టపడేవాడిని కాదు. కానీ ఈ రాజు నన్ను ప్రేమించాడు. ఈ రాజు ఆ ఒక్క పాపములో ఉన్నటువంటి స్త్రీతో మాట్లాడటం కోసం ఆయన ఏ విధంగా అయితే బావి దగ్గర గంటలు గంటలు వెయిట్ చేసి ఆమె వచ్చిన తర్వాత అమ్మా నీళ్ళు ఇస్తావా అని ఒక సమరయ స్త్రీతో మాట్లాడాడో, అలాగే సంవత్సరాలు తన బిడ్డగా, తన స్వరూపము, తన పోలిక, ఈ లోకమునకు వెలుగు, ఈ భూమికి ఉప్పు, ఆయన ప్రతినిధి, ఆయన ప్రతిమ, ఆయన ప్రతిబింబం ఆయన నిన్ను తిరిగి ఆయన సంధించటానికి, ఆయన కుటుంబంలోనికి ఆహ్వానించటానికి వేచి చూస్తున్నాడు. ఈరోజు రాత్రి ఈ రాజు నీకు కనబడితే, ఈరోజు రాత్రి ఈ రాజు నిన్ను పిలుస్తూ ఉంటే, ఈరోజు రాత్రి ఈ రాజు స్వరం నీకు వినిపిస్తూ ఉంటే అలక్ష్యం చేయకు. అలక్ష్యం చేస్తే, విస్మరిస్తే, వదిలిపెడితే ఈ రాజు నీకు అందుబాటులో ఉన్న సమయంలోనే తెలుసుకుంటే బాగుపడతావు, తెలుసుకోకపోతే నీ కర్మ. అయినా నిన్ను ఆయన ప్రేమించటం మానడు సుమా. అయినా ఆయన నీకు ఏమాత్రము తన కృపను, తన ప్రేమను ఇవ్వకుండా ఆపడు. ఇంతకు ఈ రాజు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఇంతకు ఈ రాజుకున్నటువంటి అసలైన లక్ష్యం ఏంటి? ఆయన కొందరిని మాత్రమే తీసుకొని అక్కడికెక్కడికో వేరే లోకానికి తీసుకెళ్ళి, ఇంకొందరిని తీసుకెళ్ళి ఇక్కడేదో చికెన్ 65 మటన్ 65 లాగా దహించేస్తాడా? నో, అది కాదు దేవుని వాక్యం చెప్తున్నటువంటి సువార్త. దేవుడు కొందరిని ప్రేమించి ఇంకొందరిని ద్వేషించాడు అన్నది, ఎవరిపైన కత్తి పట్టకుండా, ఏ జెండా ఎత్తుకోకుండా మనుష్యులను ఏ విధంగా ఐక్యపరుస్తాడో చూసినటువంటి మతం భయపడిపోయింది, వెన్నులో వణుకొచ్చింది. చంపండి అన్నారు.
రాజును చంపేయండి అని అన్నారు. దిస్ కింగ్ ఆయన అనుకుంటే తనకున్నటువంటి మహాసేనలో నుండి ఒక్క దూతకు ఆజ్ఞాపిస్తే ప్రపంచాన్ని భూమి ఆకాశములను మట్టు పెట్టగలిగినటువంటి తన దండు కానీ బంట్రౌతుల చేతికి చిక్కి వారు తన గడ్డం పీకి ఎవరు పీకారో కనుక్కో అని హేళన చేస్తూ ఉంటే, ఆయన పైన ఉమ్మి వేస్తూ ఉంటే, ఆయనను కొరడాలతో కొడుతూ ఉంటే, ఏ రోమా సామ్రాజ్యం అయితే ప్రపంచంలోనే అతి క్రూరమైనటువంటి మరణాన్ని ఇస్తుంది, మనుష్యుల యొక్క వయలెన్స్, మనుష్యుల యొక్క హింస, దేవుణ్ణి జుగుప్సాకరంగా సెక్స్లో చూసుకునేటటువంటి, దేవుణ్ణి జుగుప్సాకరంగా చంపడంలో చూసుకునేటటువంటి మనుషుని యొక్క కళ్ళు అదే వయలెన్స్ అనగా అదే హింసను ఉపయోగించి దేవుణ్ణి కట్టడి చేయాలి అని అనుకున్నారు. నిజమైన మనిషిని చంపేయాలి అని అనుకున్నారు. 3 మేకులు పిక్కోలేవు అని అనుకున్నారు. కానీ ఈ రాజు యువర్ కింగ్, మై కింగ్, కమాన్ రా అని పిలిచాడు. రా అని మరణాన్ని పిలిచాడు. మరణాన్ని కౌగిలించుకోవటానికే ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏమిటి అనంటే, నేను ఇంతకు ముందు మీకు చదివినట్లుగా ఒక్కడు కూడా లేడు ఈ ప్రపంచములో నీతిగా బ్రతికేవాడు. ఒక్కడు లేడు దేవుణ్ణి వెతికేవాడు. అందరూ ఈ పాపము కారణము చేత, దేవుణ్ణి తిరస్కరించామన్న పాపము చేత, ఆయనను తిరస్కరించిన పాపము చేత చచ్చిపోతున్నారు. ఆయనిచ్చిన అనుగ్రహాన్ని, ఆయనిచ్చిన మహిమకు దూరంగా బ్రతుకుతున్నారు. ఆయనిచ్చిన మహిమ ఏమిటి? ఆయనిచ్చిన మహిమ అధికారం, ఆయనిచ్చిన మహిమ ఆనందం, ఆయనిచ్చిన మహిమ ఆయనతో సహవాసం, ఆయనిచ్చిన మహిమ ఎప్పటికీ చనిపోని శరీరం. కానీ మనిషి చనిపోతున్నాడు, మనిషి రోగముల బారిన పడుతున్నాడు, మనిషి నానా రకములైనటువంటి నానా విధములైనటువంటి బాధలలో చిక్కుకొని పోయాడు. దానికి పర్యవసానం, దానికి సొల్యూషన్ మతములో వెతికాడు, ధనంలో వెతికాడు, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క పవర్ కింద వెతికాడు. ఎక్కడా సంతోషము లేదు. కానీ దానిని నిజమైన మనిషి ఆయనకు కనిపించినప్పుడు మనుష్య సమాజంలో ఉన్న కోపమంతా, మనుష్య సమాజంలో ఉన్న ఈ హింస అంతా ఒక్క చోటికి చేరి ప్రభు అయిన యేసు క్రీస్తును కొరడాలతో కొట్టి సిలువకెక్కిస్తే, ఆయన సిలువను అనగా ఈ ప్రపంచంలోనే అతి క్రూరమైనటువంటి, అతి క్రూరంగా ఉండేటటువంటి ఈ వయలెన్స్ను, ఈ హింసను ఆయన ఆలింగనం చేసుకుని ఆ సింహాసనముగా దాన్ని మార్చుకున్నాడు. కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. మరణమా రా అని పిలిచి మరణాన్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మరణాన్ని చంపాడు. చాలా మంది అనుకున్నారు, అరే ఈయనేం దేవుడు, ఆయన చనిపోయాడు కదా. నో, ఆయన చంపటానికి వచ్చాడు. మనిషిని కాదు, మనిషిని చంపుతున్నటువంటి చావును చంపి నువ్వు ఇంకెప్పుడూ చనిపోనటువంటి జీవితంలోనికి పిలవటమే రక్షణ సువార్త. నువ్వు ఇంకెప్పుడూ చనిపోకుండా ఉండేటటువంటి జీవితం నీకు ఇవ్వటం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు చావును ఆలింగనం చేసుకున్నాడు. చావును ఆలింగనం చేసుకుంటే అనుకున్నారు చచ్చాడు అనుకున్నారు. మతం అనుకుంది మేము చంపేశాం, మేము సక్సెస్ఫుల్ అని అనుకుంది. మతం వెళ్ళి డబ్బులు ఇచ్చి నిలబెట్టింది. చూడండి, వీడు మళ్ళా లేచాడని వీళ్ళు చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఆయన సమాధికి బయట నిలబడండి అని కొందరికి డబ్బులిచ్చి మరీ నిలబెట్టారు. కానీ ఆయన చేసిన వాగ్దానం నిజమైనది. ఆయనను నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆ రాజు మరణాన్ని ఆలింగనం చేసుకున్నటువంటి ఆ రాజు అనిర్వచనీయుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, శక్తిమంతుడు. ఆకాశాలు ఆయనను పూరించలేవు, మానవ భాష ఆయనను వివరించటానికి సరిపోదు, ఆయనను మన జ్ఞానం అధిగమించలేదు, ఆయన లేకుండా మనం ఉండలేం. పరిసయ్యులు ఆయనను నిర్వహించలేకపోయారు. పిలాతు ఆయనలో ఎటువంటి తప్పు కనుక్కోలేకపోయాడు. హేరోదు ఆయనను చంపలేకపోయాడు. మరణం ఆయనను బంధించలేకపోయింది. సమాధి ఆయనను కట్టేయలేకపోయింది. దట్ ఈస్ యువర్ కింగ్.
అది నీ రాజు. ఆ రాజు 3 దినములైన తరువాత మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి రాజు ఇప్పుడు నీకు రక్షణను ప్రకటిస్తున్నాడు. ఏంటా రక్షణ తెలుసా? నువ్వెప్పటికీ చనిపోనటువంటి జీవితం. ఈ శరీరం ఒకరోజు చచ్చిపోతుంది, ఈ భూమిలో పాతి పెట్టబడుతుంది, లేక కాల్చివేయబడుతుంది, లేక గద్దలకు, కాకులకు, కుక్కలకు వేయబడుతుంది. కానీ లయమైపోయినటువంటి నీ శరీరాన్ని, భూమిలో కలిసిపోయినటువంటి నీ శరీరాన్ని, గద్దలకు, కాకులకు వెళ్ళిన నీ శరీరాన్ని, అగ్నికాహుతైనటువంటి నీ శరీరాన్ని పునరుత్థానం చెందించేందుకు ఆయన రాబోతున్నాడు. పునరుత్థానం చెందించేందుకు ఆయన వస్తానని చెప్పాడు. దానికి ప్రమాణం ఏమిచ్చాడో తెలుసా? 3 దినములైన తరువాత ఆయనే తిరిగి లేచాడు. తిరిగి లేచి రా తాకు అని అన్నాడు. ఏంటి, దయ్యం కదా నువ్వు అనుకున్నారు. దయ్యం కాదు, వచ్చి తాకు, రా నా పక్కలో చేపెట్టు అనంటే ఒక ఆయన వచ్చి పక్కలో చేపెట్టాడు. రా, నువ్వు కొట్టిన మేకులు 3 మేకులు అంటున్నావు, నువ్వు కొట్టిన మేకులు తాకి చూడు అనంటే హత్యాస్ము కహకిర్యాస్ము అన్నాడు. దాని అర్థం నా దేవా, నా ప్రభువా అన్నాడు. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ ఈ తిరిగి లేచిన నిజమైన నూతన సృష్టికి నాంది అయిన, ఈ ప్రపంచ నూతన సృష్టికి అంకురార్పణముగా వచ్చిన ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరములో ఆయన నూతన సృష్టిని మొదలు పెట్టాడు. ఆ వాక్యం ఇంకెవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. ఆ వాక్యం ఇంకెవరో కాదు, శరీరధారి అయి మన మధ్యకు వచ్చినటువంటి యేసు క్రీస్తు. ఆ వాక్యము నీతో నాతో ఈ రాత్రి మాట్లాడుతోంది. ఆ వాక్యము నిన్ను నన్ను పిలుస్తోంది. ఖండకు ఖండ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సారాంశాన్ని మీ ముందుంచాను. అయితే పునరుత్థానము అనగా మరణాన్ని జయించటం, అనగా నీ శరీరములో ఉన్న బలహీనతను జయించటం, అనగా నీ సమాజంలో ఉన్న బలహీనతను జయించటం. మానవుడు దేవుణ్ణి తృణీకరించిన కారణం చేత కళ్ళుండి చూడలేని సమాజంగా మారాడు, చేతులుండి పని చేయలేని సమాజంగా మారాడు, నోరుండి మాట్లాడలేని సమాజంగా మారాడు, కాళ్ళుండి నడవలేని సమాజంగా మారాడు. కాబట్టే తన చేతి పనులపైన ఆధారపడి నాలాగా నువ్వు చూడలేవులే అని మొక్కే పని చేస్తున్నాడు, అని సాష్టాంగపడే పని చేస్తున్నాడు. కానీ కళ్ళుండి చూసే, నోరుండి మాట్లాడే, చేతులుండి అద్భుతమైన కార్యములు చేసే ఈ రాజు వచ్చేశాడు, నీ జీవితంలోనికి వచ్చేశాడు. ఆయన పిలుస్తున్నాడు. ఈరోజు రాత్రి ఒకవేళ కూర్చున్నటువంటి మీలో, మైకుల ద్వారా వింటున్నటువంటి మీలో, లైవ్ ద్వారా చూస్తున్నటువంటి మీలో, మీ హృదయంలో, మీ హృదయానికి పట్టినటువంటి పాపం అనేటటువంటి ఈ రోగం, ఈ దేవుణ్ణి తిరస్కరించటం అనేటటువంటి రోగం, దాని నుంచి మీకు విముక్తి కావాలా? ఒక్క క్షణం మీ మనస్సుల్లో, మీ హృదయాలపైన చేయి వేసుకుని దేవుని వైపు చూడండి. ఇదే రక్షణ సమయం, ఇదే రక్షణ దినం. దీన్ని అలక్ష్యం చేయొద్దు. ఆ ప్రభువు తన స్వరక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఆ ప్రభువు నిన్ను తన స్వరూపము పోలిక చొప్పున చేయాలి అని ఆశపడుతున్నాడు. ఆ రాజు ఈ భూమిని, ఈ ఆకాశమును మళ్ళీ ఒకటి చేయాలి అని ఆశపడుతున్నాడు. ఆ ఆశను నూతన సృష్టిగా, క్రొత్త ఆకాశముగా, క్రొత్త భూమిగా ఆయన సంపూర్ణం చేయబోతున్నాడు. ఈ మాట మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథములో 1వ అధ్యాయం 10వ వచనంలో కనిపిస్తుంది. దేవునికి ఉన్నటువంటి సంకల్పం క్రీస్తును పంపించటానికి ఏమిటి అనంటే, ఆయన పరలోకమందున్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును ఐక్యపరిచి ఒకటిగా చేయాలి అని నిర్ణయించుకున్నాడు. అందులో నువ్వు ఉన్నావు, అందులో నీ కుటుంబం ఉంది, అందులో నీ ఈ గ్రామం ఉంది, నీ మండలం ఉంది, నీ రాష్ట్రం ఉంది. నీ హృదయాన్ని ఈరోజు రాత్రి ఆయనకిస్తే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఈ రాజుతో నాకు 25 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది, 27 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అలా పరిచయం ఏర్పడిన క్రమంలో ఈ రాజు నాతో అన్నాడు, నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అని అన్నాడు. నేను ఎలా వెలుగవుతాను?
నేను దరిద్రమైన జీవితం జీవిస్తున్నాను కదా, ఎలా వెలుగవుతాను అని అనుకున్నాడు. కానీ ఆయన తగ్గింపును నేర్పుతాడు, ఆయన కష్టించటం నేర్పుతాడు. నువ్వు పట్టిన చేతిలో నువ్వు పట్టిన మట్టిని బంగారం చేస్తాడు, నువ్వు కాలు పెట్టిన భూమిని నిధిగా చేస్తాడు, నువ్వు పలికిన మాట సువర్ణంగా ఉంటుంది, నువ్వు మాట్లాడిన ప్రతి మాట అవతలి వారి జీవితాలను కట్టేదిగా ఉంటుంది. నీకేదో ఈ ప్రభువు వద్దకు వస్తే ఏదో గొప్పగా ధనం వస్తుంది, ఏదో గొప్పగా ఇంకేదో అయిపోతుంది, నీ రోగాలు పోతాయి, నీకు పెండ్లవుతుంది, నువ్వు కార్లు కొనుక్కుంటావు. ఇది కాదు నేను చెబుతున్నది. నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదమునకు, నిన్ను ఎలాగూ ఆశీర్వదిస్తాడు, కానీ నీ ద్వారా నీ గ్రామాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ద్వారా నీ మండలాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ద్వారా నీ దేశాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ రాజు నిన్ను పిలుస్తున్నాడు, ఈ రాత్రి రా నాతో కలిసి ప్రయాణం చేయి అని పిలుస్తున్నాడు. ఆ రాజు యొక్క పిలుపు కనుక నీకు వినపడితే, ఆ రాజు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఆ రాజు వెలుగుతూ ఉన్నటువంటి రాజు. తజ్జ్యోతిరంధకారే ప్రచకాశే కంత్వింతకారస్తన్న జాగ్రహ. ఈ లోకములో ఈ రాజు యొక్క వెలుగు తిరుగుతూ ప్రజలను వెలుగుగా చేస్తోంది. ఈ వెలుగు ఈ రాత్రి నీ దగ్గరికి కూడా వచ్చింది. ఈ వెలుగును ఆర్పుతావా లేక నీలోనికి ఆహ్వానిస్తావా? నేను ఆహ్వానించాను ఒక రోజు, 27 ఏళ్ల క్రితం ఆహ్వానించాను. ఆయన నా జీవితాన్ని వెలుగుమయం చేశాడు. నాకు కష్టాలు లేవు అని నేను చెప్పట్లేదు, కానీ ప్రతి కష్టంలో ఆ రాజు నాకు నిలబడ్డాడు, నాతో నిలబడ్డాడు. నేనున్నా అన్నాడు. నన్ను ముంచే కష్టం ఇంతవరకు ఇంకా రాలేదు. జలములలో పడి నువ్వు నడుస్తూ ఉంటే జలములు నిన్ను మింగవు అన్నాడు. ఇంతవరకు నన్ను మింగే జలములు పుట్టలేదు. నీ పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనీయను అని అన్నావు. ఆయన నన్ను కుళ్ళు పట్టనివ్వలేదు. అనేకమైనటువంటి చోట్ల, అనేక దేశాల్లో, అనేక భాషల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక ప్రజల మధ్య ఇబ్బందులు, వ్యాపారం, ఎన్నో రకాలైనటువంటి శ్రమలు మీకున్నవే నాకు. కానీ ఈ రాజు తన ఒడిలో ఉంచుకొని నడిపాడు, బలమిచ్చాడు, ఎక్కడా తలదించనివ్వలేదు. నువ్వు తలగా ఉంటావు అని చెప్పాడు, నువ్వు తోకగా ఉండవు అని చెప్పాడు, నువ్వు అప్పిస్తావు కానీ అడుక్కు తినవు అని చెప్పాడు. ఈరోజు రాత్రి అప్పులతో నువ్వు బాధపడుతూ ఉన్నావా? నువ్వెక్కడున్నా సరే ఒక్క నిమిషం, నీ అప్పులు, నీకున్న ఆర్థిక ఇబ్బంది, నువ్వెక్కడున్నా సరే ఒక్క నిమిషం, నువ్వు మైకుల ద్వారా వింటూ ఉన్నా, నువ్వు లైవ్ ద్వారా వింటూ ఉన్నా, ఒక్క నిమిషం నేను చెబుతున్న మాట చెప్పి చూడు. అబ్రహామును ఆశీర్వదించావట. అబ్రహాము జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశావట. నిన్ను నమ్మిన ప్రతివాడిని తలగా ఉంచుతావట. అవమానముతో, అప్పుల బాధతో కృంగిపోయిన నన్ను తలగా చేస్తావా అని అడిగి ఒక మాట అడిగి చూడు. నన్ను తలగా చేయి ప్రభువా అని అడిగి చూడు. హీ విల్ డూ ఇట్. ఆయన చేస్తాడు. నా జీవితంలో చేశాడు, నీ జీవితంలో నువ్వు చేస్తాడు. ఆ రాజు నీ రాజు. ఒక్కసారి ఆ రాజుకు నీ జీవితం ఇచ్చి చూడు. నీ జీవితాన్ని ఎంత శోభాయమానంగా చేస్తాడో చూద్దువు గాని. రక్షణ సువార్త, ఇది శరీరమునకు రక్షణ, ఇది నీ ఆత్మకు రక్షణ. శరీరాత్మ మనస్సులు అని పిలువబడినటువంటి సంపూర్ణ మానవునికి ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహములుగా పిలువబడుతున్నటువంటి ఈ లోక మర్యాద నుండి రక్షణ. అంత మాత్రమే కాదు, ఈ లోక మర్యాదలో ఉన్న నీకు, ఈ లోక మర్యాదలో కొనసాగుతున్నటువంటి నీకున్నటువంటి ఇబ్బందుల నుండి రక్షణ. నీ శరీరానికి పట్టినటువంటి ప్రతి రోగము నుండి రక్షణ, ప్రతి చింత నుండి రక్షణ. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన చెప్పినట్లుగా అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క రాజ్యము నుంచి ఆయన విడిపించి మనలను తన సొత్తుగా, తన రాజ్యముగా మార్చుకుంటాడు. ఆ రాజ్యములోనికి నిన్ను పిలుస్తున్నాడు. ఆ రాజ్యములో ఎప్పటికీ నశించినటువంటి దేవునితో సంబంధం నీకుంటుంది. అన్నిటినీ మించి మనిషి కోల్పోయినటువంటి మహిమను ఆయన వారికి ఇచ్చాడు. వారి యందు నేనును,
నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితువని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఈ రాజు ఈ లోకానికి వచ్చింది నిన్ను మహిమపరచటానికి, నీకు మహిమనివ్వటానికి, నీకు అధికారమునివ్వటానికి, నువ్వు ఈ ప్రపంచముపై ఏలుబడి చేయటానికి. ఏలుబడి వైలెన్స్తో కాదు, ఏలుబడి బెదిరింపులతో కాదు, ప్రేమతో. ఈ రాజు నేర్పిస్తున్నటువంటి సింపుల్, చాలా సరళమైనటువంటి సందేశం, నీ సృష్టికర్తయగు దేవునితో సంబంధం, నీ పొరుగువాడితో సంబంధం, నీ పొరుగువాడిని ప్రేమించే జీవితం. ఇంతే బైబిల్ యొక్క సారాంశం. సమస్త బైబిల్ యొక్క సారాంశం ఇదే. ఈ రాజుతో కనుక నువ్వు కలిసి పయనిస్తే, ఈ రాజుతో కనుక కలిసి నువ్వు ప్రయాణిస్తే దేవునితో సహవాసం. ఈ రాజును కలిసి ప్రయాణిస్తే నీ సాటి మనిషిని గౌరవించే మనస్సు నీకు వస్తుంది. ఇప్పుడు కులం అన్న అడ్డుగోడలు నిన్ను ఆపవు, మతం అన్న అడ్డుగోడలు నిన్ను ఆపవు, నువ్వు స్త్రీవి నేను పురుషుణ్ణి అన్న అడ్డుగోడలు నిన్ను ఆపవు, నీ ప్రాంతం వేరు నా ప్రాంతం వేరు అన్న అడ్డుగోడలు నిన్ను ఆపవు, నీ భాష వేరు నా భాష వేరు అన్న అడ్డుగోడలు నీకు ఇక లేవు. నువ్వు నలుపు నేను తెలుపు, నువ్వు ఎరుపు నేను పసుపు అన్న తేడాలు లేవు. అందరూ సమస్త మానవులు ఒక్క శరీరముగా మారే ఏకైక రాజు చేస్తున్నటువంటి ఒక యాగం. ఆ యాగములో భాగముగా నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు ఈ రాజు యొక్క స్వరం నువ్వు వింటూ ఉంటే, రా రా, ఈ రాజును ఆశ్రయించు. ఈ రాజు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రాజు నీ జీవితానికి ఎన్నడూ నువ్వు మర్చిపోనటువంటి నీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఇక్కడ ఇప్పుడు ఈ క్షణం నీ ముందు ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ నీకు వినిపిస్తూ ఉంటే, ఆయన స్వరాన్ని, సన్నని మెల్లనైన ఆ రాజు స్వరాన్ని విను. మన దేశమే కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో మనుషులకు మధ్య ఉన్నటువంటి అనేక ఇబ్బందులు, మనుషులు ఏర్పరచుకున్నటువంటి సొంత రాజ్యాల కారణం చేత మనుషులకు ఎలాంటి భయంకరమైనటువంటి అన్యాయం, అక్రమము జరిగిందో ఆయా రాజ్యాలకు ఈ నల్లట్ట పుస్తకం, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం వెళ్ళింది. ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడెక్కడ సుభిక్షత, ఎక్కడెక్కడికి ఈ గ్రంథం వెళ్ళిందో, ఈ సువార్త ప్రకటింపబడిందో, ఈ రక్షణ సువార్త ప్రకటింపబడిందో అక్కడక్కడ స్త్రీకి న్యాయం జరిగింది, పిల్లలకు న్యాయం జరిగింది, అందరికీ చదువు ఇవ్వబడింది, అందరికీ ఆరోగ్యం ఇవ్వబడింది. ఈరోజు రాత్రి నీ శరీరంలో రోగం ఏదైనా ఉంటే, అనారోగ్యం ఏదైనా ఉంటే, ఈరోజు రాత్రి నీ మోకాళ్ళ మీదికి నువ్వురా, నీ మోకాళ్ళ మీదికి నువ్వురా. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీకు కణితి, నీ క్యాన్సర్, నీ ఎయిడ్స్, నీ ఏదైనా సరే ప్రపంచంలో, నీ హృదయంలో ఉన్న రోగమా, నీ శరీరంలో ఉన్న రోగమా, ప్రతి ఒక్కటి ఈరోజు రాత్రి నిన్ను ఈ ప్రభువు తాకబోతున్నాడు. నేను చెప్పినందుకు కాదు, నువ్వు అడిగితే. నేను చెప్పినందుకు కాదు, నువ్వు అడిగి చూడు. నువ్వు మోకరించి ఆయన్ను పిలువు. నువ్వు నన్ను స్వస్థపరుస్తావట, స్వస్థపరుచు యెహోవా నువ్వట. నువ్వు దిగి వచ్చిందే అందుకట. మానవులకు స్వస్థతట, ఈ లోకమంతా సంతోషమట. మరి నా కుటుంబంలో సంతోషం లేదు, నా జీవితంలో సంతోషం లేదు, రా ప్రభువా అని ఒక్క మాట చెప్పు, నీ జీవితం మారుతుంది. టునైట్ ఈజ్ ద నైట్ దట్ యు విల్ సీ ద డే. ఈ రాత్రే నీకు వెలుగుమయమైన రాత్రి. ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చే రాత్రి. ఈ రాత్రి నీ రోగములు పోగొట్టే రాత్రి, పరిశుద్ధాత్మని శక్తి చేత నింపే రాత్రి. ఈ రాత్రి నీ మనసును కఠోరం చేసుకోవద్దు. ఈ రాత్రి ఈ రాజు దగ్గర కన్నీళ్లతో ఒక్క మాట చెప్పు చాలు, ఒకే ఒక్క మాట. నువ్వు రాజువట, నువ్వు దేవుడివట, నిన్ను అనుసరిస్తే సుభిక్షతట, నిన్ను అనుసరిస్తే రక్షణట, నిన్ను అనుసరిస్తే నాకున్న ఈ సంకెళ్ళు విరిచేస్తావట. నేను నిన్ను నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. రా, నా సంఖ్యలను తెంపే. ఆయన చేస్తాడు. సమయం అయిపోయింది కనుక
చివరి మాట చెప్పి ముగిస్తాను. అన్నిటినీ మించి ఈ రాజు, ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తున్నటువంటి ఈ రాజు ఈ లోకానికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏమిటో తెలుసా? ఆయన ప్రేమ. నిన్ను తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క స్వరూపములోనికి తిరిగి మార్చాలన్న సంకల్పం, నిన్ను మరణాన్ని జయింపచేసి తిరిగి శరీరములో సశరీరుడుగా నిలబెట్టాలన్న సంకల్పం. ఆ సంకల్పం నీలో సిద్ధిమయమవుతుంది, నెరవేర్చబడుతుంది. ఎప్పుడో తెలుసా? ఆయన్ను పిలువు నీ హృదయంలోనికి. నువ్వు చాలా ఏండ్ల నుంచి క్రైస్తవుడు అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ చనిపోయి ఎక్కడికో వెళ్ళాలని, లేకపోతే ఆయనను వెంబడిస్తే ఏదేదేదేదేదో చెయ్యాలని మతం చెప్పిన మాటలు విని నువ్వు ఆయనకు దూరంగా ఉంటే, ఈరోజు రాత్రి ఆ రాజును నీకు పరిచయం చేస్తున్నాను. ఈ రాజు నిన్ను రాజుగా చేయటానికి వచ్చాడు, నిన్ను రాజుగా నిలబెట్టడానికి వచ్చాడు. రా. నిన్ను ఏది అడ్డుపడుతోంది ఈ రాజు దగ్గరికి రావటానికి? దాన్ని విరిచి పారేసి ఈ రాజు దగ్గరికి రా. నీ జీవితం అంచెలంచెలుగా మారుస్తాడు, అంచెలంచెలుగా ఎదిగేలా చేస్తాడు, తలగా ఉండేలా చేస్తాడు. తలలుంచుకుంటే ప్రార్థించుకుందాం, ప్రభు వైపుకు చూద్దాం. తక్కువ సమయమే, కానీ ఈ తక్కువ సమయంలో ఈ రాజు యొక్క స్వరం నీ దగ్గరికి బలంగా వచ్చింది. ఈ రాజును మరణం ఆపలేకపోయింది. ఈ రాజును ఈ లోక మర్యాదలో ఉన్న రాజులు ఆపలేకపోయారు. ఈ రాజును మతాలు ఆపలేకపోయాయి. కానీ ఈ రాజును ఒకటి ఆపగలదు, అది నీ హృదయం. ఈ రాజు నీ హృదయంలో కట్టివేయబడటానికి ఇష్టపడే రాజు. ఈ రాజు నీ దగ్గరికి రావటానికి సిద్ధపడుతున్నాడు. నీకు తిరిగి మహిమనివ్వటానికి, నిన్ను తిరిగి మనిషిగా చేయటానికి, నిన్ను తిరిగి రాజుగా చేయటానికి, అధికారము కలిగినటువంటి రాజుగా చేయటానికి ఆయన సిద్ధపడి నీ మధ్యకు వచ్చాడు. ఆయన పిలుపును నీ కఠిన హృదయంతో దూరపరుచుకోక, ఈరోజే నీ హృదయాన్ని ఆయనకి, నీ శరీరాన్ని ఆయనకి. ఒక్క మాట చెప్పు, నేను, నా ఇంటి వారు, మేమందరం యెహోవానే సేవిస్తాం. మేమందరం యెహోవానే సేవిస్తాం. నేను, నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. చాలు. నీ జీవితంలో మార్పును నువ్వు చూస్తావు. ఆయనను నీ జీవితానికి, నీ కుటుంబానికి రాజుగా చేసుకొని చూడు. నీ జీవితంలో పెను మార్పులు చూస్తావు. కృపగలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా తేట తెల్లగా స్పష్టంగా నీ బిడ్డల మధ్య ఉంచాను. కృపగల తండ్రి, నీ మాట తప్ప నా సొంత భావనలు, నా సొంత ఆలోచనలు ఏవి వారి జీవితం పైన ప్రభావం చేయనివ్వకుండా కేవలము నీ మాట, కేవలము నీ వాక్యము వారి జీవితాలను సంధించినట్లు ఈ మాటలను ఆశీర్వదించమని మీకే సకల స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.